చాలామంది భార్యాభర్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదండి. భర్త ఒక చోట, భార్య ఒక చోట, లేదంటే భార్య పిల్లలు ఇండియాలో ఉంటారు, భర్త ఏమో విదేశాల్లో ఉంటారు. మరి అలాంటి ఆడవాళ్ళు చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారనుకోండి, భర్త కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలని అంటే పాపం భర్త చూస్తే ఎక్కడో దూరాన ఉన్నారు కదా. అయితే మన మహిళలు ఏం చేశారనంటే చక్కగా వీడియో కాల్ చేసేసి, ఏమండి మీ కాళ్ళు చూపించండి ఒకసారి నమస్కారం చేసుకుంటానని, అక్కడ నుంచి ఆ భర్త వీడియో కాల్లో కాళ్ళు చూపించగానే మన ఆడవాళ్ళు ఆ ఫోన్లోనే చూసుకుని దండం పెట్టేసుకుని భర్త ఆశీర్వాదం తీసేసుకున్నారు. ఏదైనా శుభకార్యాలు జరిగినా, పెళ్లిళ్ళు జరిగినా, మన తల్లిదండ్రులు కానీ అత్తమామ కానీ ఎవరన్నా దూర ప్రాంతాల్లో ఉన్నారనుకోండి, ఇండియాలోనో విదేశాల్లోనో ఉన్నారనుకోండి, వాళ్ళు రాలేదని ఎవరూ బాధపడక్కలే. చక్కగా ఇలా వీడియో కాల్ చేసేసుకుని వాళ్ళ కాళ్ళకి దండం పెట్టేసి అక్కడ నుండి ఆశీర్వాదం తీసేసుకున్నారనంటే ఏ గొడవ ఉండదు. అన్నీ ఆన్లైన్లో జరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు ఆశీర్వాదం కూడా ఆన్లైన్లోనే తీసేసుకుంటున్నారనమాట. అంత టెక్నాలజీ పెరిగింది. మన మహిళలు ఈ ఫోన్ని అంత చక్కగా వాడుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ రాఖీ పండుగ వస్తుంది కదా. మరి రాఖీ పండుగను కూడా ఎంత బాగా చేసుకుంటారో మన మహిళలు చూద్దాం.